హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. నేను గతంలో కొంతమంది సీరియల్ కిల్లర్స్ గురించిన కథలు చెప్పాను. ఈరోజు చెప్పబోతున్న ఒక సీరియల్ కిల్లర్ కథ కొద్దిగా డిఫరెంట్, షాక్కి గురి చేస్తుంది, భయానికి గురి చేస్తుంది. అందుకే దయచేసి పిల్లలు ఈ వీడియో చూడకండి. ఈ నిజమైన కథ అలహాబాద్లో జరిగింది. అలహాబాదులో ధీరేందర్ సింగ్ అనే వ్యక్తి ఉండేవాడు. ధీరేందర్ సింగ్ ఒక హిందీ దినపత్రికలో సీనియర్ జర్నలిస్ట్గా జాబ్ చేస్తూ ఉండేవాడు. 2001వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు ఆ రోజు ధీరేందర్ సింగ్ ఉన్నట్టుండిగా మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. కుటుంబ సభ్యులకి ఆఫీస్కి వెళ్తానని చెప్పిన ధీరేందర్ సింగ్ సాయంత్రం అవుతున్నా రాత్రి అవుతున్నా ఇంటికి తిరిగి రాసేసరికి కుటుంబ సభ్యులు ధీరేందర్ సింగ్కి కాల్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. జనరల్గా జర్నలిస్టులు వివిధ వార్తలు సేకరించడానికి రకరకాల ప్రదేశాలకి వెళ్తూ ఉంటారు. అలాగే ధీరేందర్ సింగ్ కూడా రకరకాల ప్రదేశాలకి తిరుగుతూ ఉంటాడు. కానీ తాను ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో మాత్రం చెప్పే వెళ్తాడు. అటువంటిది కుటుంబ సభ్యులు ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, ఎక్కడికైనా వెళ్ళుంటాడన్న ఉద్దేశంతో ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, బంధువులకి అందరికీ కాల్ చేశారు. వాళ్ళెవ్వరు కూడా తెలియదని చెప్పారు. దాంతో ఆఫీస్కి కాల్ చేసి మీరైనా ఏదైనా న్యూస్ కవరేజ్ చేయడానికి పంపించారని అడిగితే ఆఫీస్ వాళ్ళు లేదని చెప్పారు. దాంతో కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నారు, విచారణ మొదలుపెట్టారు. నెక్స్ట్ డే ధీరేందర్ సింగ్ మాయమైపోయిన సంగతి లోకల్ న్యూస్ పేపర్లలో, టీవీల్లో ఫ్లాష్ న్యూస్గా వచ్చింది. దాంతో పోలీసుల మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అదృశ్యమైపోయాడు. పోలీసులు ఫ్రెండ్స్ని, బంధువుల్ని, ఆఫీసులో వాళ్ళని అందరినీ విచారించారు. కానీ ఎటువంటి క్లూ కూడా పోలీసులకి దొరకలేదు. సరే, ధీరేందర్ సింగ్ని ఎవరైనా కిడ్నాప్ చేసి డబ్బులు ఏమైనా అడుగుతారా అన్న ఉద్దేశంతో పోలీసులు వెయిట్ చేశారు. కానీ అటువంటి కాల్స్ ఏమీ కూడా రాలేదు. ఒక పక్క రోజులు గడిచిపోతున్నాయి, ధీరేందర్ గురించిన సమాచారం ఏమీ తెలియట్లేదు. సరే, ధీరేందర్ సింగ్ కాల్ డేటా మొత్తం పరిశీలిద్దాం, అందులో ఏమైనా క్లూ దొరుకుతుందన్న ఉద్దేశంతో పోలీసులు ధీరేందర్ కాల్ డేటా మొత్తం పరిశీలించారు. పెద్దగా అనుమానించదగ్గదేమీ కనపడలేదు. కానీ లాస్ట్ కాల్ ఒక ల్యాండ్ లైన్కి వెళ్ళిందన్న సంగతి పోలీసులు గుర్తించారు. ఎవరిదని ఆరా తీస్తే అది ఆ ఊరికి దగ్గరలో మైనా అన్న గ్రామంలో ఉన్న పూలన్ దేవి అన్న పేరు మీద ఉంది. పూలన్ దేవి ఎవరని ఆరా తీస్తే ఆ గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ మెంబర్. పూలన్ దేవి భర్త పేరు రామ్ నిరంజన్. పోలీసులు పూలన్ దేవి ఇంటికి వెళ్ళాడు. విచారిస్తే పూలన్ దేవి తనకేమీ తెలియదని చెప్పింది. పోలీసులు పూలన్ దేవి భర్త రామ్ నిరంజన్ని విచారిస్తే రామ్ నిరంజన్, అవును, ధీరేందర్ సింగ్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు, ఊళ్ళో ఏమైనా జరిగిందా, ఏమైనా న్యూస్ ఉందా అన్న ఉద్దేశంతో నాకు కాల్ చేస్తూ ఉండేవాడు, అలాగే 4 రోజుల క్రితం నాకు కాల్ చేశాడని రామ్ నిరంజన్ చెప్పాడు. పోలీసులు పూలన్ దేవి దగ్గర కానీ రామ్ నిరంజన్ దగ్గర కానీ అనుమానించదగ్గ విషయమేమీ లేదని నిర్ధారించుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. పోలీసులు ఎన్ని కోణాల్లో విచారించినా కూడా ధీరేందర్ సింగ్ గురించి తెలియట్లేదు. సరే, ధీరేందర్ ఒక్కడే మాయమైపోయాడా, అదృశ్యమైపోయాడా, ఇంకెంతమంది మాయమైపోయారని పోలీసులు ఆరా తీస్తే దగ్గర 15 నుంచి 20 మంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అదృశ్యమైపోయిన మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసుల దృష్టికి వచ్చింది. అందులో ఒకరి పేరు కాళీచరణ్ శ్రీవాత్సవ, ఇంకొకరి పేరు మొయిన్, మరొకరి వ్యక్తి అశోక్, మరొకరి వ్యక్తి భార్గవ్. ఇలా వీళ్ళందరూ మాయమైపోయారు. కానీ వీళ్ళెవరు కూడా హై ప్రొఫైల్కి చెందిన వ్యక్తులు కాదు, మామూలు సామాన్యమైన ప్రజలు. ఒకడు కార్పెంటర్, ఒకడు డ్రైవరు, ఒకడు క్లీనరు, ఒకరు చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లే. దాంతో పోలీసులు పెద్దగా వాళ్ళు అదృశ్యమైపోయిన విషయం గురించి దృష్టి పెట్టలేదు. వీళ్ళందరూ ఒకరికొకరు సంబంధం లేదు. పోనీ ధీరేందర్తో వీళ్ళకి సంబంధం ఉందా అంటే ధీరేందర్తో సంబంధం లేదు, వాళ్ళకి ఒకరితో ఒకరు కూడా సంబంధం లేదు, ఎవరికి వారే అదృశ్యం అయిపోయారు. పోలీసులు మళ్ళీ మొదటికొచ్చారు. మరోపక్క సీనియర్ జర్నలిస్ట్ అదృశ్యమైపోయాడని పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. దాంతో పోలీసులు మళ్ళీ మొదటికొచ్చి మళ్ళీ కాల్ డేటా మొత్తం క్షుణ్ణంగా పరిశీలిద్దాం, ఏమైనా మిస్ అయిపోయి ఉంటామో అన్న ఉద్దేశంతో కాల్ డేటా మొత్తం పరిశీలించారు. లాస్ట్ కాల్ ల్యాండ్ లైన్కి పూలన్ దేవికి వెళ్ళింది. కానీ ఆ టైమింగ్ మీద పోలీసులకు అనుమానం వచ్చింది. అర్ధరాత్రి 12 గంటలకి పూలన్ దేవి ల్యాండ్ లైన్ నుంచి ధీరేందర్కి కాల్ వచ్చింది. మళ్ళీ ధీరేందర్ కాల్ చేశాడు. ఆ తర్వాత ధీరేందర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. జనరల్గా ఊళ్ళో వాళ్ళు, గ్రామస్తులు పెందల కాడనే పడుకుంటారు. 7-7:30 ప్రాంతంలో నిద్రపోతారు. మళ్ళీ తెల్లవారుజామున 5-6 గంటలకు నిద్రలేస్తారు. అటువంటిది పూలన్ దేవి ఇంటి నుంచి 12 గంటలకి అర్ధరాత్రి ఎందుకు కాల్ వచ్చింది? అలాగే ధీరేంద్ర మళ్ళీ ఎందుకు కాల్ చేశాడు? అంత ఎమర్జెన్సీ కాల్ ఉంటే కుటుంబ సభ్యులకి కాల్ చేయొచ్చు, ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయాలి. కానీ పూలన్ దేవికి ఎందుకు కాల్ చేశాడు అని పోలీసులకు అక్కడ అనుమానం వచ్చి మళ్ళీ పూలన్ దేవిని, రామ్ నిరంజన్ని విచారించాలని నిర్ణయించుకున్నారు. ఈ లోపల అసలు పూలన్ దేవి, రామ్ నిరంజన్ ఎటువంటి వారు అని ఆరా తీస్తే రామ్ నిరంజన్ ఒక
టిపికల్ వ్యక్తి అని పోలీసులకి తెలిసిందే. నిజానికి రామ్ నిరంజన్ భార్య పేరు పూలందేవి కాదు, మరొక పేరు. కానీ పూలందేవి అని పేరు పెట్టాడు. అలాగే రామ్ నిరంజన్కి 2 కొడుకులు. ఒకటి పేరు అదాలత్, మరొకటి పేరు జమానత్. అదాలత్ అంటే కోర్టు, జమానత్ అంటే బెయిల్. ఇట్లా విచిత్రమైన పేర్లు ఎందుకు పెట్టాడు? పోలీసులకు ఏదో అనుమానం కలిగి మళ్ళీ పూలందేవి ఇంటికి వెళ్ళారు. పూలందేవిని విచారిస్తే పూలందేవి తనకేమీ తెలియని చెప్పింది. రామ్ నిరంజన్ని విచారిస్తే మొదట్లో తనకేమీ తెలియదన్నాడు. కానీ పోలీసులు గుచ్చి ప్రశ్నిస్తే అప్పుడు రామ్ నిరంజన్, సరే సార్, మీకు నేను నిజమే చెప్తాను, కానీ చెప్పిన తర్వాత నన్ను ఏమీ అనకూడదు, నన్ను ఏమీ చేయకూడదు, అప్పుడే నేను నిజం చెప్తానంటే పోలీసులు సరే వీడు ఏం చెప్తాడు, చెప్పిన తర్వాత అప్పుడు చూసుకుందాం అని, సరే నిన్ను ఏమీ చేయము, నీకు ఎటువంటి హాని తలపెట్టము, నీకేమీ కాదు, నువ్వు ఏం జరిగిందో చెప్పు అంటే అప్పుడు రామ్ నిరంజన్ సరే నాతో పాటు రండి అని పోలీసులందరినీ తీసుకుని తన వెహికల్లో తీసుకుని ఆ ఊరి చివరిలో ఉంటున్న నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ రామ్ నిరంజన్ పొలం ఉంది, పొలం చుట్టూ కంచె వేసింది. ఆ పొలంలో ఒకే ఒక గది నిర్మించింది. రామ్ నిరంజన్ పోలీసులందరినీ తీసుకుని ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత రామ్ నిరంజన్లో ఏదో మార్పు రావడం పోలీసులు గమనించారు. చంద్రముఖి సినిమాలో చంద్రముఖి ఏ విధంగా మారిపోతుందో అదే విధంగా రామ్ నిరంజన్ కూడా సడన్గా మారిపోయాడు. మారిపోయి ఇదే రాజా కలందర్ సామ్రాజ్యం, ఇదే సామ్రాజ్యంలో రాజా కలందర్ పంచాయతీ నిర్వహించేవాడు, శిక్షలు విధించేవాడు, తీర్పులు చెప్పేవాడు. రాజా కలందర్ మహాపరాక్రమవంతుడు, రాజా కలందర్ అత్యంత తెలివైనవాడు, రాజా కలందర్ మైండ్ చాలా షార్ప్గా పనిచేసేది, రాజా కలందర్కు ఉన్నటువంటి మెదడు ప్రపంచంలో మరే వాళ్ళకి లేదు అనేసరికి పోలీసులకి షాక్ అయ్యారు, ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఈడు ఏదో చెప్తాడని తీసుకొస్తే రాజా కలందర్ అంటాడు, సామ్రాజ్యం అంటాడు, తీర్పు అంటాడు, కోర్టు అంటాడు, ఏం మాట్లాడుతున్నాడు ఈడు ఏంటని పోలీసులు ఆలోచిస్తున్నంత టైంలో ఈ రామ్ నిరంజన్ ఆ గదిలో ఒక మూల ఒక గోనె సంచి మూటుంది. ఆ మూట దగ్గరికి వెళ్ళి ఆ గోనె సంచిలో చేయి పెట్టి ఒకటి బయటకు తీశాడు. అది చూసిన పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాతపోయారు, షాక్కు గురారు. రామ్ నిరంజన్ చేతిలో ఉంది వస్తువు కాదు, ఒక మనిషి తల. మళ్ళీ రామ్ నిరంజన్ మరొక చేయి గోనె సంచిలో పెట్టి మళ్ళీ మరొక తలని బయటకు తీశాడు. 2 తలల్ని తన 2 చేతులతో ఇలా పట్టుకుని రాజా కలందర్ వీళ్ళిద్దరికీ శిక్ష విధించాడు. వీడి పేరు కాళీచరణ్ శ్రీవత్సవ, వీడి పేరు మొయిన్. పోలీసులు ఏంటిడు? ఆ దృశ్యం చూసిన పోలీసులు ఒక్కసారిగా గుండెలు జారిపోయాయి, కిందన్న కిడ్నీలు పైకి వచ్చినంత పనైంది. పోలీసులు కాబట్టి తట్టుకొని నిలబడ్డారు. పోలీసులు ఇలా ఆశ్చర్యంగా దిగ్భ్రాంతిగా తనను చూస్తూ ఉండడంతో రామ్ నిరంజన్ అటు చూడండి అనేసరికి పోలీసులు అటువైపు చూశారు. పొలం మధ్యలో ఒక చెట్టు ఉంది, పెద్ద చెట్టు. ఆ చెట్టుకి కాయలు కాసినట్టుగా మనిషి పుర్రెలు వేలాడుతూ కనిపించాయి. ఆ దృశ్యం చూసిన పోలీసులకి కళ్ళు తిరిగి మూర్చపోయినంత పనైంది. ఏంటిది ఏంటి అని పోలీసులు షాక్లో ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు కాబట్టి ధైర్యం తెచ్చుకుని ఇంతకీ ధీరేంద్ర సింగ్ ఏమయ్యాడు, ఏం జరిగింది అని అడిగితే రండి నేను చూపిస్తాను, రాజా కలందర్ ఏం చేశాడో మీకు అందరికీ చెప్తానని రామ్ నిరంజన్ ఆ పోలీసులను తీసుకుని మరో నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ఓ చోట చూపిస్తే అక్కడ ధీరేంద్ర సింగ్ తలలేని మొండెం పడుంది. పోలీసులు ఎంతసేపు ఈడు ఏదోదో చెప్తున్నాను అనుకున్నాను, కానీ ఎప్పుడైతే ధీరేంద్ర సింగ్ తలలేని మొండెం కనిపించిందో అది ధీరేంద్ర సింగ్ అని పోలీసులు నిర్ధారించుకున్నాడో రామ్ నిరంజన్ అంతా నిజమే చెప్తున్నాడని పోలీసులు తెలుసుకుని వీడు ఒక సైకో లాంటివాడో లేకపోతే ఒక స్ప్లిట్ పర్సనాలిటీ వీళ్ళలో ఉంది అని పోలీసులు తికమకపడి మొత్తానికి గుర్తించి ఇంతకీ రాజా కలందర్ ఎవరు అని అడిగితే రాజా కలందర్ని నేనే అని రామ్ నిరంజన్ అన్నాడు. అంటే వీడిలో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది, రామ్ నిరంజన్ వీడే, రాజా కలందర్ కూడా వీడే, వీడి ఏంటి అన్న సంగతి అది తెలుసుకోవాలని పోలీసులు వెంటనే వాడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి రామ్ నిరంజన్ జరిగిపోయిన భయంకరమైన కథంతా బయటపెట్టాడు. నిజానికి రామ్ నిరంజన్ చిన్నప్పటి నుంచి కొద్దిగా ముద్దుగా ఉండేవాడు, షార్ప్గా ఆలోచించేవాడు కాదు. దాంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ రామ్ నిరంజన్ని ఎగతాళి చేసేవారు. ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసినా ముద్దులా ఉంటావు, తెలివితేటలు అసలు లేదా, నీ తల్లో ఉంది మెదడా లేకపోతే పెండా మట్ట, వాడిని చూడు, వాడు కొడుకుని చూడరా,
ఎన్ని తెలివితేటలు ఉంటాయి, ఎంత షార్ప్ ఆలోచిస్తాడు, ఎంత బాగా చేస్తాడు, అటువంటి తెలివితేటలు ఉండాలిరా. మెదడు అంటే అలా ఉండాలి. అంతే తప్పితే నీలాంటి పెంట మెదడు వేస్ట్ రా నువ్వు ఇలా అనేసరికి రామ్ నిరంజన్లో ఒక అనుమానం కలిగింది. అదేంటి, నాకేమైంది, నాకెందుకు తెలివితేటలు లేవు, వాడికి ఎందుకు తెలివితేటలు ఉన్నాయి, వాడి మెదడు ఎందుకు షార్ప్గా పనిచేస్తుంది, అంటే వాడి మెదడులో అన్ని తెలివితేటలు ఉన్నాయా, నాకు మెదడు లేదా, మెదడున్నా నేను ఆలోచించలేకపోతున్నా. ఇలాంటి ఎన్నో ఆలోచనలు, అనుమానాలు రామ్ నిరంజన్లో కలిగాయి. క్రమక్రమంగా అవి పెరుగుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ ఆ అనుమానాలు మరింతగా బలపడిపోయి మనస్సులో నాటుకుపోయాయి. దాంతో ఓహో, పలానా క్యాస్ట్ వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ ఉన్న మెదడులో బాగా తెలివితేటలు ఉంటాయి అని ఒక అనుమానం, ఒక విధమైనటువంటి సైకో ఆలోచనలు రామ్ నిరంజన్లో పడిపోయాయి. దాంతో ఈ కాళీచరణ్ శ్రీవాత్స అన్నవాడు, వాడిని ఫ్రెండ్స్, బంధువులు వీళ్ళందరూ కాళీచరణ్ శ్రీవాత్సవని మెచ్చుకునేవారు. అరే వాడికి ఏం ఉంటాడరా, వాడు చాలా తెలివితేటలు ఉన్నారా, వాడు చాలా షార్ప్గా పనిచేస్తాడరా, ఆలోచిస్తాడరా, ఇలా అని చెప్పేసరికి ఓహో, ఈ కాళీచరణ్ శ్రీవాత్సవ అనే వాడి మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది అని వాడు ఈ రామ్ నిరంజన్ కాళీచరణ్ శ్రీవాత్సవ అన్న వ్యక్తిని పరిచయం చేసుకుని మాయమాటలు చెప్పి తన పొలంలో ఉన్నటువంటి ఆ గదిని గెస్ట్ హౌస్గా పిలుచుకునేవాడు. ఆ గెస్ట్ హౌస్కి తీసుకొచ్చి బలమైన రాడుతో కానీ, కర్రతో కానీ, ఆయుధంతో కానీ కొట్టి చంపేసిన తర్వాత తలని మొండం నుంచి వేరు చేసేవాడు. ఆ మొండాన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కాలువల్లో, చెరువుల్లో ఎక్కడో పడేసేవాడు. అలాగే ఈ మొయిన్ అన్నవాడిని, అశోక్ అన్నవాడిని, భార్గవ్ అన్నవాడిని వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి తన గెస్ట్ హౌస్కి తీసుకొచ్చి బలమైన ఆయుధంతో చంపేసి తలని మొండెం నుంచి వేరు చేసి ఆ మొండాన్ని కాలువలోనూ చుట్టుపక్కల నిర్మానుష ప్రాంతాలు పడేసేవాడు. ఒక్కొక్కసారి తన పొలంలోనే పాతిపెట్టేవాడు. ఈ తలను మాత్రం పడేసేవాడు కాదు. ఆ తలని భద్రంగా దాచుకొని ఆ తలలో ఉన్న మెదడుని బయటికి తీసి ఉడికించి సూపులా చేసుకొని తెల్లవారుజామునే తాగేసేవాడు. అలా వాళ్ళ మెదడుని సూపుగా చేసుకుని తాగడం వల్ల వాళ్ళ తెలివితేటలన్నీ తనకు వచ్చేస్తాయి, వీళ్ళ మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది, ఆ మెదడు తింటే తనకు కూడా తెలివితేటలు వస్తాయి, మంచి మంచి ఆలోచనలు వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళ మెదడుని ఉడికించి సూపులా చేసుకుని తాగేసేవాడు. ఆ తర్వాత ఈ తలల్ని భద్రంగా పెట్టుకొని ఆ తలలకి పుర్రెల్లా తయారైన తర్వాత ఆ పుర్రెలకి పెయింట్ వేసి రెడ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో, గ్రీన్ ఇలాంటి కలర్లు వేసి ఆ పుర్రెల మీద పేర్లు కూడా రాసేవాడు. ముస్లిం, క్రిస్టియన్, హిందూ అంటే నేను ముస్లింకి ఈ కమ్యూనిటీ వాళ్ళకి తెలివితేటలున్నాయి, వాడి తలను తిన్నాను, ఈ హిందూలో ఈ కమ్యూనిటీ ఈ క్యాస్ట్ వాళ్ళకి తెలివితేటలున్నాయి, వాళ్ళ మెదడు తిన్నాను, క్రిస్టియన్ అని పుర్రెలకు రంగు వేసి వాటి మీద పేర్లు రాసి ఒక ట్రోఫీలాగా భద్రపరుచుకుని ఆ చెట్టుకు వేలాడదీసి ప్రతిరోజు వాటిని చూసుకుంటూ నేను పలానా వాడి మెదడు తిన్నాను, నాకు చాలా తెలివితేటలు వచ్చాయి అని అప్పటి నుంచి తనకు తాను రాజా కలందర్గా ఊహించుకొని నేను రాజా కలందర్ని, నాకు తిరుగులేదు, నాకు ఎన్నో తెలివితేటలు వచ్చాయి, నా తెలివితేటల ముందు అందరూ బలాదూర్, ఎవ్వరూ పనికిరానని తనకు తానే ఊహించుకొని ఒక విధమైనటువంటి ట్రాన్స్లో ఉండి, ఒక ఉన్మాదమైన స్థితిలో ఉండి, ఒక ఎదురులేదు తిరుగులేదు అన్న టైప్లో ఉండేవాడు. నిజానికి పూలందేవి అన్న ఈ భార్య పేరు పూలందేవి కాదు, మరో పేరుంటే పూలందేవి అని పేరు మార్చాడు. అలాగే తన కొడుకులకి అదాలత్, జమానత్ అన్న పేర్లు పెట్టాడు. అంటే నేనే కోర్టు, నేనే జమానత్ ఇస్తాను, నేనే బెయిల్ ఇస్తాను, నేనే తీర్పులు ఇస్తాను, నేనే శిక్షలు విధిస్తాను, ఇది నా సామ్రాజ్యం అని తనను తాను రాజా బలందరగా ఊహించుకుని ఆ ఊహల్లో బతుకుతుండేవాడు. కానీ మామూలుగా ఉన్నప్పుడు మిగతా టైంలో జనరల్గా మామూలుగానే ఉండేవాడు. ఎవడు కూడా ఇటువంటి ఆలోచనలో ఉన్న సంగతి ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు గుర్తించలేకపోయారు. పోలీసులు ఆ తర్వాత సరే ఈ పుర్రెలన్నింటినీ ఒక ట్రోఫీలాగా ఆ చెట్టుకు వేలాడదీశావు, మరి ఎవరు చూడలేదా అని అడిగితే అది ఊరి చివర ఉండటంతో చుట్టూ కంచేస్తుంది, పైగా ప్రైవేట్ ప్రాపర్టీ, దాంతో అటువైపుగా పెద్దగా జనాలు వచ్చేవారు కాదు, ఎవరు చూసేవారు కాదు. ఈ పుర్రెలకి పెయింట్లు వేసి ఉండటంతో బహుశా జనాలు గుర్తించలేకపోయారేమో ఏమో తెలియదు, కానీ అలా వాటిని ఒక బహుమతుల్లాగా తన దగ్గర పెట్టుకునేవాడు. పోలీసులు ఆ తర్వాత రామ్ నిరంజన్ ఇంటిని సోదా చేస్తే ఒక డైరీ దొరికింది. ఆ డైరీ మొత్తం ఖాళీగా ఉంది, కానీ ఒక పేజీలో 14 పేర్లు రాసున్నాయి. మొదటి పేరు కాళీచరణ్ శ్రీవాత్సవ, దాని పక్కనే క్యాస్ట్ పేరు, పక్కనే ఇంటూ అని గుర్తుంది. ఆ తర్వాత మొయిన్ క్యాస్ట్ పేరు, ఆ తర్వాత ఇంటూ, చివరి పేరు ధీరేంద్ర సింగ్, జర్నలిస్టు ధీరేంద్ర సింగ్, ఇంటూ గుర్తు. మొత్తం పేర్లు లెక్కబడితే 14 పేర్లు పోలీసులు కనిపెట్టారు. అంటే ధీరేంద్ర సింగ్ ఈ రామ్ నిరంజన్ 14 మందిని హత్య చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ 14 మంది తలల మెదళ్ళు బయటికి తీసి ఉడికించి సూపులా చేసుకుని తాగాడని పోలీసులు గుర్తించి తెలుసుకుని నిర్ఘాతపోయారు, షాక్కి గురయ్యారు.
పోలీసులు కేసు అది నమోదు చేశారు, ఛార్జ్షీట్ అది తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. కానీ పోలీసులు ఎక్కడా కూడా వీడి మానసిక స్థితి సరిగ్గా లేదన్న సంగతి ఛార్జ్షీట్లో నమోదు చేయలేదు. ఎందుకంటే మానసిక స్థితి సరిగ్గా లేదు అని మెన్షన్ చేస్తే శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి, శిక్ష తక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. దాంతో పోలీసులు చాలా తెలివిగా జాగ్రత్తగా ఛార్జ్షీట్లో మానసిక స్థితి సరిగ్గా లేదని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సెషన్ కోర్టులో కేసు 10 సంవత్సరాల పాటు నడిచింది. 2001లో ఈ రామ్ నిరంజన్ అన్నవాడు పట్టుబడితే 10 సంవత్సరాల పాటు కోర్టులో కేసు నడిచింది. 2012 సంవత్సరంలో సెషన్స్ కోర్ట్ రామ్ నిరంజన్ ఉరఫ్ రాజా కలందర్ అన్నవాడికి యావజ్జీవ కారాగార శిక్ష, జీవిత ఖైదు అంటే బతుకున్నంత కాలం జైల్లోనే ఉండే శిక్ష విధించింది. ఇప్పటికీ రామ్ నిరంజన్ ఉరఫ్ రాజా కలందర్ అన్నవాడు జైలు శిక్ష అనుభవిస్తూ జైల్లోనే ఉన్నాడు. మరి ఈ ధీరేంద్ర సింగ్ని ఎందుకు హత్య చేశావని పోలీసులు అడిగితే రామ్ నిరంజన్కి ధీరేంద్ర సింగ్ మీద ఎక్కడో అనుమానం కలిగింది. ధీరేంద్ర ఒక సీనియర్ జర్నలిస్ట్, తన గుట్టుమట్లన్నీ తెలిసిపోయాయి, రేపు పేపర్లలో తన కథంతా ప్రచురిస్తాడేమోనన్న ఉద్దేశంతో అనుమానం వచ్చి ధీరేంద్రకి కాల్ చేసి తెలివిగా మాట్లాడి తన గెస్ట్ హౌస్కి రప్పించుకుని నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తలని మొండెం నుంచి వేరు చేసి ఆ మొండాన్ని మరో దూరమైన నిర్జీవ ప్రాంతంలో పడేశాడు. అలా ధీరేంద్ర మీద అనుమానం వచ్చి హత్య చేశాడు తప్పితే ఎటువంటి కక్ష కానీ పగ కానీ ఏమీ లేదు. అలాగే ఈ 14 మంది మీద ఈ రామ్ నిరంజన్ అన్నవాడికి ఎటువంటి పగ, కోపము, శత్రుత్వము ఏమీ లేదు. కేవలం వాళ్ళందరూ తెలివైన వాళ్ళని చుట్టుపక్కల బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్తే వాళ్ళ మెదడు తాను తింటే వాళ్ళ తెలివితేటలన్నీ తనకి ఆవహిస్తాయి, వస్తాయి అన్న ఉద్దేశంతో, ఒక మూర్ఖపు ఆలోచనతో, ఒక సైకో ఆలోచనతో వాళ్ళందరినీ చంపి వాళ్ళ మెదడుని సూపులా చేసుకుని తాగాడు. ఇదే ఇన్సిడెంట్ని నేను ఒక హిందీ వెబ్ సిరీస్లో చూశాను. ఇటువంటి క్యారెక్టర్ని చుంకీ పాండే పోషించాడు. ఆ సిరీస్ ఏదో నాకు గుర్తు రావట్లేదు. బహుశా దీన్ని ఇన్స్పిరేషన్గానే తీసుకుని ఆ వెబ్ సిరీస్ని రూపొందించారనుకుంటా. ఎనీవే, ఇది రామ్ నిరంజన్ ఉరఫ్ రాజా కలందర్ అనే ఒక సీరియల్ కిల్లర్ కథ. మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.